హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే మీకు ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే, మేమైతే కాణిపాకం వెళ్ళినప్పుడు అక్కడ గుప్పడంత మంచు సీరియల్ హీరో తెలుసు కదా మీ అందరికీ. సో తననైతే మేము చూసామన్నమాట. ఎలా చూసాం ఏంటి అనేది మీకు వీడియో లాస్ట్లో చెప్తాను అనమాట. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. మేము ఫస్ట్ టైం తిరుపతికి వెళ్ళిన ఆ జర్నీ అనేది నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాననమాట. సో శ్రీవారి దర్శనం అయిపోయిన తర్వాతకి మేము శ్రీవారి పాదాలు అలాగే పాప వినాశనం చూడడానికి ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాము. అక్కడ నుంచి కొండ దిగి కిందికి వచ్చేసామన్నమాట లగేజ్ ప్యాక్ చేసుకొని. ఇంకా ఆ తర్వాతకి మేము శ్రీకాళహస్తి, పద్మావతమ్మ టెంపుల్, కాణిపాకం చూడాలి అని అనుకున్నాము. సో అందుకని చెప్పి మేము ఆల్రెడీ మాట్లాడుకున్న వెహికల్ అంకుల్ మమ్మల్ని తీసుకెళ్తాడు అని చెప్పాడనమాట. సో అందుకని మేము పద్మావతమ్మ టెంపుల్కి వెళ్ళాలి ఫస్ట్. కానీ ఆయన ఏం చెప్పారంటే, మీకు టైం సేవ్ అవుతుంది, శ్రీకాళహస్తికి వెళ్ళడానికి కొంచెం లాంగ్ దూరం అనమాట. అందుకని చెప్పి మీరు ఫస్ట్ శ్రీకాళహస్తి వెళ్ళిన తర్వాతకి కాణిపాకం అలాగే పద్మావతమ్మ టెంపుల్ చూడొచ్చు అని చెప్పారు. అందుకని ఇప్పుడు మేము కొండ దిగిన తర్వాతకి శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గరికి అయితే మేము వచ్చేసాము. లోపలికి ఫోన్స్ అలౌ లేవని చెప్పేస్తే మేము లోపలికి ఫోన్స్ తీసుకెళ్ళలేదు. అండ్ ఫొటోస్ కూడా ఏం దిగలేదన్నమాట అక్కడ. ఇంకా అందుకని ఇలా టెంపుల్ దగ్గరికి అయితే వస్తున్నాం కదా అని ఇలా వీడియో అయితే తీసాను అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాతకి టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. చాలా చల్లగా ఉంది. ఎందుకంటే మేము సమ్మర్లో వెళ్ళాం కదా, మంచిగా అనిపించిందనమాట. ఆ డెకరేషన్ అవన్నీ కూడా చాలా చాలా బాగుంది లోపల. ఇంకా ఆ తర్వాతకి మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిందనమాట. సో టెంపుల్లోనే అన్నదాన కార్యక్రమం కూడా చేశారు. ఇంకా అక్కడే మేము భోజనం కూడా చేసేసామన్నమాట. ఆ తర్వాతకి ప్రసాదాలు తీసుకొని అలాగ కాసేపు కూర్చొని మళ్ళీ మేము పద్మావతమ్మ టెంపుల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి మళ్ళీ మేము టెంపుల్ కోసం అయితే మళ్ళీ వచ్చేస్తున్నాము రిటర్న్. ఇప్పుడు మేము పద్మావతమ్మ టెంపుల్ దగ్గరకొచ్చేసాము. ఆ గుడి ముందు మొత్తం ఇలా ఉంటదనమాట ప్లేస్ అనేది. అండ్ మేము వెహికల్ వేరే దగ్గర పార్క్ చేసుకున్నామనమాట. ఇంకా చుట్టూ ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళింది సమ్మర్‌లో కాబట్టి ఎక్కడ చూసినా నిమ్మకాయ సోడాలు ఇవే కనిపించాయన్నమాట. వెళ్ళిన దగ్గర మాత్రం ప్రతిసారి తాగుకుంటూనే ఉన్నాము. ఇంకా మేము టెంపుల్ లోపలికైతే వెళ్ళాలి. టెంపుల్ లోపలికి వెళ్తే మనకి ఫోన్స్ కూడా అలౌ ఉండవనమాట. పద్మావతమ్మ టెంపుల్ ముందు పూలైతే ఉన్నాయన్నమాట. కొబ్బరికాయలు అండ్ పూలు. పూలైతే లోటస్ అనమాట. అమ్మవారికి చాలా ఇష్టం కదా, అవైతే అమ్ముతూ ఉన్నారు. అవి తీసుకొని లోపలికైతే వెళ్ళాలి. అండ్ ఇంకా మేము లోపలికెళ్ళిన తర్వాతకైతే మనకి ఫోన్స్ అలా ఉండవు. వాళ్ళు తీసేసుకుంటారు. అండ్ ఆ తర్వాతకి ఏనుగు కూడా లోపలే ఉంటదనమాట. ఏనుగు తొండం మన మీద పెట్టాలంటే మనం మనీ ఇవ్వాలి. మనీ ఇస్తే ఆ ఏనుగు తొండం అనేది మన మీద పెట్టిస్తారు. లేకపోతే పెట్టనివ్వరు. ఇంకా ఆ తర్వాతకి మేము లోపలికైతే వెళ్ళాము. పద్మావతమ్మ టెంపుల్ అయితే ఎంత బాగుందో అసలు. అమ్మవారు కూడా చాలా చాలా బాగున్నారు. ఆమె అలంకరణ కానివ్వండి, ఆమెని పల్లకిలో ఎత్తుకొని మోస్తున్నారనమాట. చాలా చాలా బాగుంది ఆ సీన్ అయితే. అండ్ ఇంకా ఆమె కుంకుమ కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చారు ఒక దాంట్లో ప్యాక్ చేసి. ఇంకా ఆ తర్వాతకి ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. కోనేరు కూడా ఉంది లోపల. చాలా చాలా బాగుంది టెంపుల్ లోపల అయితే. ఇంకా ఆ తర్వాతకి అక్కడ ప్రసాదం కూడా ఇచ్చారనమాట. ప్రసాదం కూడా చాలా బాగుంది. ఇంకా అలాగా లోపలికెళ్ళి పద్మావతమ్మ టెంపుల్ ఇంకా వేరే టెంపుల్ కూడా ఉంది. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాతకి మళ్ళీ మేమైతే రిటర్న్ అయ్యి వచ్చేస్తున్నాము. ఇప్పుడు కాణిపాకం వెళ్ళాలన్నమాట. మీకు దూరంగా ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడండి కొండ మీద. ఆ టెంపుల్ ఏంటో అనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేకపోతే మీకు వీడియో లాస్ట్‌లో చూస్తే అర్థమైపోతుందనమాట ఆ టెంపుల్ ఏంటి అనేది. నైట్ టైంలో చాలా బాగుంటుందంట అంకుల్ చెప్పారు. ఇంక ఇక్కడ నుంచి మేమైతే కాణిపాకం టెంపుల్‌కి వెళ్ళిపోతున్నాము. ఈ వీడియోలో మీకు ఇంకొకటి కూడా కనిపిస్తుంది. అదేంటంటే మేము ఈవినింగ్ టైం అయిందనమాట వెళ్ళేసరికి. కాణిపాకం వెళ్తున్నాం ఇప్పుడు. అదే టైంలో మనకి సూర్యుడు అస్తమించేది కూడా మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో తీసేటప్పుడు సూర్యాస్తమం అవుతుంది కదా, దాన్ని తీయొచ్చు అని అనుకున్నాను. అది వీడియోలో వస్తుందో లేదో నాకైతే తెలీదనమాట. సో నేనైతే సూర్యుడినే వీడియో తీస్తూ ఉన్నాను. ఆయన ఎలా అస్తమిస్తాడో అని చూద్దామని చెప్పేసి.
మొత్తానికి నేను సూర్యుడు అస్తమించే వీడియో అనేది నా ఫోన్‌లో తీశాననమాట. మీకు క్లియర్‌గా కనిపిస్తుంది కదా! సూర్యుడు ఎలా కిందకి వెళ్ళిపోతున్నాడో. సో, మీరు చూసారు కదా! ఇంకా ఆ తర్వాతకి సైడ్‌కి కనిపించే కొండలన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నామనమాట. మేము ట్రావెల్ చేస్తున్నాం కదా! కాణిపాకానికి. అలా వెళ్తుంటే మాకు ఇలా పెద్ద పెద్ద కొండలైతే కనిపించాయనమాట. వాటి గురించి కూడా నేను అంకుల్‌నైతే అడుగుతూ ఉన్నాను. అంకుల్ రైట్ సైడ్‌లో మీకొక కొండ కనిపిస్తుంది. ఆ కొండ గురించి అంకుల్ మాకు చెప్తున్నారు. అది 16, 17వ శతాబ్దం నాటి కొండంట. ఆ రాజుల కాలంలో తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు వేస్తూ ఉంటారు కదా! అలా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళంట. ఆ శిక్ష అనేది ఇక్కడే వేసేవాళ్ళనమాట. అండ్ ఇంకా విజయనగరంని పరిపాలించింది శ్రీకృష్ణదేవరాయలు కదా! సో, ఆయన కూడా ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళంట ఆ కాలంలో. అంకుల్‌కి కూడా అంత తెలీదంట. కానీ ఆయనకు తెలిసింది మాత్రం మాకైతే చెప్పారు. అండ్ ఇంకా అక్కడ పెద్ద పెద్ద గోడల్లాగా కూడా ఉన్నాయన్నమాట. ఆ కొండతోనే గోడని చెక్కడం అనేది చాలా గ్రేట్ కదా! ఆ కాలంలో. సో, ఎవరైనా యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అలా ఎవరు రాకుండా ఉండడానికి రక్షణగా ఆ గోడలనేవి ఎత్తుగా కట్టారనమాట. మాకు అది చూపిస్తానని చెప్పారు ఎర్లీగా వస్తే. కానీ మేము వచ్చేసరికి లేట్ అవుతుందనమాట. సో, మీకు స్టెప్స్ కూడా కనిపిస్తాయి చూడండి. అక్కడి నుంచి కింది నుంచి పై కొండ వరకు మెట్లెక్కి వెళ్ళేవాళ్ళు ఆ కాలంలో. ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ స్టెప్స్ ఎక్కాలన్నా ఎక్కలేరనమాట. లిఫ్ట్ ఉంటేనే ఎక్కుతారు. సో, ఆ కాలంలో స్టెప్స్ నుంచి పైకెక్కుకుంటూ పైన కోట గూడా ఉందనమాట. పైకెక్కితే కోట అనేది కనిపిస్తుంది. సో, అలాగా దాటిన తర్వాతకి మేము కాణిపాకం దగ్గర దాకా వచ్చేసామనమాట. సో, ఇంకా అయితే ముందుకు వెళ్ళాలి. వచ్చేసామండి. కాణిపాకం కూడా వచ్చేసాము. ఇంక మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతే అయిపోతుంది. 'దేవుడు' సినిమాలో ఎప్పుడో కాణిపాకం వినాయకుడిని గుడి చూశాను ఆ పాటలో. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం కాణిపాకంలో ఉన్న వినాయకుడిని చూడబోతున్నామనమాట. సో, చాలా ఎక్సైట్‌మెంట్ అయితే ఉంది. అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాణిపాకంలోని వినాయకుడిని చూడడానికి. మనకేదైనా పని కావాలన్నా ముందుగా మొక్కేది మనం వినాయకుడికే కదా! సో, అలాంటిది ఇప్పుడు కాణిపాకంలో వెలిసిన వినాయకుడిని చూడడానికైతే వెళ్తున్నాము. చాలా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాం. ఇంకా టెంపుల్ ముందు మొత్తం ఆటోలైతే ఉన్నాయి. సో, కాణిపాకం టెంపుల్ అయితే చాలా పెద్దదనమాట. అండ్ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. చాలామంది అయితే వచ్చే ఉన్నారు. చాలామంది క్రౌడ్ ఉంటుందని అనుకున్నాను. సో, టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఎప్పుడో టీవీలో, దేవుళ్ళ మూవీలో చూశాను కదా కాణిపాక వినాయకుడిని. ఇప్పుడైతే మనం దగ్గరుండి చూడబోతున్నాము. అండ్ ఇంకా మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి. అదే వినాయకుడి టెంపుల్ అనమాట. ఇప్పుడు మనం ఆ లోపలికైతే వెళ్ళాలి. సో, మేము చేసిన మిస్టేక్ ఏంటంటే పద్మావతమ్మ టెంపుల్‌లోకి ఫోన్ అలౌ లేదు. శ్రీకాళహస్తి టెంపుల్‌లోకి ఫోన్ అనేది అలౌ లేదు. ఇక్కడ కూడా మేము అదే మిస్టేక్ చేసాము. తీసుకెళ్ళొద్దు అని అనుకోని ఫోన్ తీసుకెళ్ళలేదనమాట. తీసుకెళ్ళుంటే బాగుండేది అని అనిపించింది. అది కూడా ఎందుకో చెప్తాను. ఇప్పుడు మేము టెంపుల్ చివరి దాకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకనంటే వెహికల్ పార్క్ చేసుకోవడానికి అక్కడ ప్లేస్ అయితే లేదనమాట. అండ్ ఇక్కడ కాణిపాకం టెంపుల్ దగ్గరే ఇంకొక టెంపుల్ కూడా ఉంది. అందులో శివయ్య ఉన్నాడనమాట. సో, ఆ టెంపుల్ కూడా మేము వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తుంది చూడండి అదే టెంపుల్. సో, నంది కూడా పెద్దగా ఉన్నాడనమాట. కొంచెం పార్క్‌లా ఉంటుంది. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుందనమాట లోపల. ఇంకా మేము టెంపుల్ చివరి దాకా వచ్చేసాము. మనకి లాస్ట్‌లో వచ్చేస్తే ఒక చెరువు అయితే కనిపిస్తుందనమాట. ఆ చెరువు దగ్గర మేము వెహికల్ పార్క్ చేసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిన తర్వాతకి సీరియల్ యాక్టర్ ముఖేష్ గౌడ తెలుసు కదా మీ అందరికీ. సో, తనైతే మాకు కనిపించాడనమాట. ఫస్ట్ మా అమ్మమ్మ చూసింది తనని. సో, మేమైతే దగ్గరికి వెళ్ళాము. ఆయన చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. చాలా మంచిగా మాట్లాడాడు. అసలు తనని మేము అక్కడ చూస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. చాలా షాక్ అయిపోయాము తనని అక్కడ చూసి. అండ్ టీవీలో మనం ఎలా చూస్తే ఎలా ఉంటాడో తను బయట కూడా అలాగే ఉన్నాడనమాట. చాలా సింపుల్‌గా ఉన్నాడు. అండ్ వాళ్ళ అమ్మగారితోటి, వాళ్ళ పిన్ని గారితోటి అయితే వచ్చాడు. అండ్ మంచిగా మాట్లాడాడనమాట. ఎంత ఈగో లేదు. అండ్ చాలా కూల్ అండ్ చాలా సింపుల్‌గా ఉండి మాతోటి మాట్లాడాడు. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఫోన్ తీసుకెళ్ళలేకపోవడం. ఫోన్ తీసుకెళ్ళి ఉంటే తనతో పాటు ఫోటోస్ దిగేవాళ్ళం అనమాట. మాకు ఒక మెమరీగా ఉండిపోయేది. బట్ మిస్టేక్ చేసాము ఫోన్ తీసుకెళ్ళకుండా.
ఇంకా తనతో మాట్లాడాక మేము లోపలికైతే వెళ్ళిపోయి వినాయకుడిని దర్శనం చేసుకున్నాము. అండ్ దర్శనం బాగా జరిగింది. ఆయన కళ్ళారా చూసామనమాట. సో, అలాగే కాణిపాకం టెంపుల్‌లో మాకు 'గుప్పెడంత మంచు' సీరియల్ యాక్టర్ ముఖేష్ గౌడని చూసే లక్ దొరికిందనమాట. సో, ఎక్స్‌పెక్ట్ చేయలేదు తను అక్కడ ఉంటాడని చెప్పేసి. ఇంకా ఆ తర్వాతకి మేమైతే రిటర్న్ అయిపోయాము తిరుపతి రైల్వే స్టేషన్‌కి వెళ్ళడానికి. మీకు మధ్యలో చెప్పాను కదా! ఒక టెంపుల్ చూపిస్తాను నైట్ టైమ్‌లో అని చెప్పేసి. అదే ఈ టెంపుల్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి వకులమాత టెంపుల్ అనమాట. సో, వకులమాత టెంపుల్ 7:00 వరకు క్లోజ్ అయిపోతుంది. సో, మేము వెళ్ళేసరికి 7 అయిపోయిందనమాట. సో, దగ్గర నుంచి మేము టెంపుల్ చూడగలిగాం కానీ లోపల దాకా వెళ్ళలేదనమాట. సో, గేట్లయితే వేసేసున్నాయి. సో, వెళ్ళలేకపోయినా కానీ దూరం నుంచి బయట నుంచి చూద్దామని చెప్పేసి మేము టెంపుల్‌నయితే ఇలా చూస్తూ ఉన్నాము. వకులామాత టెంపుల్‌ని మేము బయట నుంచే చూసాము. మీకందరికీ తెలుసు వకులామాత వెంకటేశ్వర స్వామి తల్లి అని చెప్పేసి. అలా బయట నుంచే టెంపుల్‌నయితే చూసి మళ్ళీ మేము తిరుపతి రైల్వే స్టేషన్‌కయితే వచ్చేసామనమాట. సో, అక్కడి నుంచి మేము విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్‌కయితే వెళ్ళాలి. నైట్ 10:30 11కో ఏమో ట్రైన్ అయితే ఎక్కాము. మేము విజయవాడ వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ అయింది. ఇంక అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని వచ్చేసాము. అండ్ అక్కడ రూమ్స్ అయితే తీసుకున్నామనమాట. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక రూమ్‌కెళ్ళేసి అక్కడ ఫ్రెష్ అయిపోయి ఇంకా అమ్మవారి టెంపుల్‌కైతే మేము వెళ్ళిపోతున్నాము. ఇంకా సమ్మర్‌లో మేము వెళ్ళాం కాబట్టి మా బుద్ధి తక్కువై మేము చెప్పులైతే వేసుకొని వెళ్ళలేదనమాట. సో, ఇంకా కాళ్ళు కాలాయి చూడండి. అమ్మో! మామూలుగా కాలలేదు. ఇంకా హోటల్ దగ్గర నుంచి మేమైతే టెంపుల్ దాకా నడుచుకుంటూనే వెళ్ళాము. చెప్పులైతే వేసుకోలేదు. ఇంకా ఎలాగోలాగా తంటాలు పడేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి టికెట్ తీసుకొని కొండ మీదకెక్కి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. క్యూ లైన్‌లో మంచిగా అయింది దర్శనం అయితే మాకు. ఇంకా ఆ తర్వాతకి అక్కడే ఉండి కాసేపు కూర్చొని ప్రసాదం తీసుకొని ఇంకా కిందికైతే వచ్చేసామనమాట. ఇంకా కిందికొస్తూ మళ్ళీ నడుచుకుంటూనే వెళ్ళాము ఎండలోనే. బాగా కాలాయి కాళ్ళైతే. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే సైడ్‌కి మాకైతే కొన్ని గుహలైతే కనిపించాయనమాట. ఆ గుహలైతే అక్కన్న మాదన్న గుహలని రాసుందక్కడ. శ్రీరామదాసు మూవీలో శ్రీరామదాస్‌కి మామలు అవుతారని చెప్పేసి చూపించారనమాట. ఇంక నాకు తెలిసి అక్కన్న మాదన్నలు వాళ్ళే అని నేననుకున్నాను. అక్కడ బోర్డ్ మీద కూడా అవే రాసున్నాయి. అక్కన్న మాదన్న గుహలు అని చెప్పేసి. ఇంకా అలాగే వీడియో తీసుకుంటూనే వచ్చేసాము. మళ్ళీ కాళ్ళు కాలుకుంటూనే మేము హోటల్ దాకా నడుచుకుంటూ వెళ్ళామనమాట. సో, మా జర్నీ అయితే స్టార్ట్ అయింది తిరుపతి నుంచి కనకదుర్గమ్మ టెంపుల్ వరకు. మాకు తిరుపతిలో దర్శనం మంచిగానే అయింది. పద్మావతమ్మ టెంపుల్, శ్రీకాళహస్తి, కాణిపాకం ఇంక ఇవి మంచిగా దర్శనం చేసుకున్నాము. అండ్ శ్రీవారి పాదాలు, పాప వినాశనం అన్నీ చూసామనమాట. చాలా మంచిగా జర్నీ జరిగింది. అండ్ దర్శనం కూడా బాగా అయిందనమాట. సో, ఈ వీడియో ఇంతటితోటి పూర్తయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.